మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారో చాలా మందికి తెలియదు. కొంతమంది శివపార్వతుల పెళ్లి రోజని, మరికొందరు శివుడు విషం తాగిన రోజని అనుకుంటూ ఉంటారు. కానీ నిజమేమిటంటే మన హిందూ పురాణాల ప్రకారం సృష్టి మొదలైనప్పటి నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఈ విశ్వానికి సృష్టి స్థితి లయ. అయితే ఒకరోజు బ్రహ్మ ఇంకా విష్ణుమూర్తి నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటారు. ఆ సమయంలో వారిద్దరి మధ్యలో ఒక అగ్నిలింగం ప్రత్యక్షమవుతుంది. అది చాలా హైట్ ఉంటుంది. ఈ లింగం స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ ఎవరైతే కనుక్కుంటారో వాళ్ళే గొప్ప అని ఆ లింగంలో నుంచి వాయిస్ వస్తుంది. అప్పుడు వెంటనే విష్ణుమూర్తి వరాహవతారంతో పాతాళ లోకానికి వెళ్తాడు. బ్రహ్మ హంసతో పైన ఉన్న 7 లోకాలకి వెళ్తాడు. ఎంత కిందికి వెళ్ళినా విష్ణుమూర్తికి స్టార్టింగ్ పాయింట్ దొరకపోయేసరికి తిరిగి వచ్చేస్తాడు. కానీ బ్రహ్మ మాత్రం ఎండింగ్ పాయింట్ చూసా అని అబద్ధం చెప్తాడు. అప్పుడు ఆ అగ్నిలింగం నుండి భూలోకంలో ఎవరు నీకు పూజలు చేయరు అని ఒక వాయిస్ వస్తుంది. అది చెప్పింది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అని గ్రహించిన బ్రహ్మ క్షమాపణలు కోరుతాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఈ విశ్వంలో సృష్టి స్థితి లయ ఈ 3 సమానమే అని చెప్తాడు. అలా శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు కాబట్టి మనం మహాశివరాత్రిగా సెలబ్రేట్ చేసుకుంటాం. రాత్రి ఎందుకు అంటే అగ్నిలింగం ఆ రోజు మహానిషి సమయంలో ఆవిర్భవించింది. అంటే కటిక చీకటి అన్నమాట. చీకటిలో వచ్చి అజ్ఞానాన్ని తొలగించాడు ఆ మహాశివుడు.